సింగరేణి సంస్థను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని అన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రస్తుత ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగరేణి కార్మికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు మంత్రి వివేక్. సింగరేణి కార్మికులతో కాకా కుటుంబానికి విడదీయలేని బంధం ఉందన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. సింగరేణి సంస్థ అభివృద్ధికి కార్మికులు, అధికారులు బాధ్యతగా కృషి చేయాలని తెలిపారు. 400 కోట్లను సింగరేణి సంస్థకు ఇప్పించి 1,00,000 ఉద్యోగాలు కాపాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని చెప్పారు. రిటైర్డ్ కార్మికులకు 10,000 పెన్షన్ వచ్చేలా ఎంపీ వంశీకృష్ణ పార్లమెంటులో కృషి చేస్తున్నారని తెలిపారు మంత్రి వివేక్. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి ఏరియా KK5 గనిపై శ్రమశక్తి అవార్డు గ్రహీత ఏడుకోల పవన్ కుమార్ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి. శ్రమశక్తి అవార్డు గ్రహీతలు పవన్ కుమార్, పుల్లూరి లక్ష్మణ్ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు వివేక్. 1995లో సింగరేణి సంస్థ BIFRలో ఉన్నప్పుడు అప్పుడు కాకా వెంకటస్వామి గారు మీ ఎంపీగా ఉండే, కేంద్రంలో మంత్రిగా ఉండే, అప్పుడు కొట్లాడి 400 కోట్ల రూపాయలు NTPCతో నిప్పించి ఈ సింగరేణిలో 1,00,000 ఉద్యోగాలు ఆ రోజుల్లో కాపాడడం జరిగింది. నేను ఎప్పుడు అందరికీ ఇదే చెప్తుంటాను, సింగరేణి సంస్థ మన తెలంగాణలోనే అన్నిటికన్నా పెద్ద సంస్థ మన సింగరేణి సంస్థ. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి సంస్థను పట్టించుకోలేదని ఆరోపించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. సంస్థను ఆర్థికంగా ఉపయోగించుకున్నారే తప్ప ఒక్క గనిని కూడా ప్రారంభించలేదని విమర్శించారు. కొత్త గనులు, కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చి సింగరేణికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోందన్నారు మంత్రి. మంచిర్యాల జిల్లా మందమరి KK5 గనిలో కార్మికులతో కలిసి గని లోపలికి దిగారు వివేక్. కార్మికులు పనిచేసే పని ప్రదేశాలను పరిశీలించి కార్మికులతో మాట్లాడారు మంత్రి. కార్మికుల వర్కింగ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, సింగరేణి సంస్థ ఎట్లా మంచి ప్రొడక్టివిటీ తీసుకురావాలి, సింగరేణి సంస్థ ఈ ఓపెన్ మార్కెట్లో కాంపిటేటివ్గా ఎట్లా ఉండాలి, ఇవన్నీ అంశాలు కనుక్కోవడానికి ఈరోజు ఈ మైన్స్కి రావడం జరిగింది. 5కి KK5లో ఎప్పుడు కూడా ఇది ఒక 10వ నేను ఈ KK5 మైన్స్కి వస్తున్నాను. సో లోపల పోయిన తర్వాత అక్కడ వర్కింగ్ కండిషన్స్ నిజంగానే మంచి సేఫ్టీ ప్రికాషన్స్ సింగరేణి సంస్థ చూసుకుంటుంది. దాన్ని ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసే అవసరం ఉంది. నేను వారితో అదే చర్చించినాను. రాష్ట్రంలో ఇంధనం మైన్ల పథకం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూన్ 2న సెకండ్ ఫేజ్ ఇండ్ల పంపిణీ చేస్తామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుందన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్నారు మంత్రి. తమకు ఇల్లు మంజూరు చేసినందుకు మంత్రిని శాలువాతో సత్కరించారు లబ్ధిదారులు ఇందారపు భాగ్యలక్ష్మి, శరత్. కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇల్లులు కట్టించడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ దేవులవాడలో ఈ మార్మూరు గ్రామంలో ఎవరు ఊహించలేదు, సొంత ఇల్లు కట్టుకుంటామని ఊహించలేదు. వీళ్ళకి ఒక మంచి అవకాశము ఈ ఇందిరమ్మ పథకం ద్వారా లభించింది. ఈ ఇల్లులు పూర్తిగా అయింది. వాళ్ళ గృహప్రవేశము, వాళ్ళకి ఆ దంపతులకు వారి అభినందనలు, శుభాకాంక్షలు చెప్తూ ఈ కార్యక్రమం ఎక్కడ అవకతవకలు లేవు, ఎవరికి కమిషన్ ఇచ్చేది అవసరం లేదు. ఇది కేవలం కంప్యూటర్ ద్వారా ఎంత కడతారో అంత పేమెంట్ వస్తుంది. వీళ్ళకు ఇంత చక్కటి ఇల్లులు కట్టుకుంటున్నారంటే నిజంగానే ఒక మంచి విషయము. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి వివేక్. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.